అనగనగా కాంచీపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో మనోహర్, రాధ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. మనోహర్ వ్యవసాయం చేసేవాడు. రాధ ఇంటి దగ్గర ఉండేది. అయితే ఒకరోజు మనోహర్ పొలంలో వ్యవసాయం చేస్తుండగా అతనికి ఒక గాజు సీసా దొరికింది. అది నీలిరంగులో ఆకర్షణీయంగా ఉండడంతో మనోహర్ ఆ సీసాకి ఆకర్షితుడై ఇంటికి తెచ్చి తన భార్య రాధాకిచ్చి జాగ్రత్తగా ఉంచమన్నాడు. అయితే వారికి తెలియదు ఆ సీసాలో ఒక భయంకరమైన దెయ్యం ఉందని. ఒకరోజు మనోహర్ ఎప్పటిలాగే పొలంలో పనిచేస్తున్నాడు. ఇంటి దగ్గర రాధ కాకరకాయ కూర వండుదామని వంట ప్రారంభించింది. అయితే నూనె సీసా కోసం అటక మీద వెతుకుతుండగా మనోహర్ ఇచ్చిన సీసా కింద పడి పగిలిపోయింది. అలా పగలగానే సీసాలో బంధించబడిన దెయ్యం బయటికి వచ్చేసింది. అయితే అలా సీసా పగిలిపోవటంతో తన భర్త తనకి జాగ్రత్తగా ఉంచమని ఇచ్చిన సీసా పగిలిపోవటంతో రాధ చాలా కంగారు పడింది. తన భర్తకి ఈ విషయం తెలిస్తే కోపంతో తిడతాడని చాలా భయపడింది. అయితే అతను భోజనానికి వచ్చే సమయానికి మంచిగా కాకరకాయ కూర వండి పెడితే అది తినేటప్పుడు ఈ సీసా గురించి చెబితే ఆ కూర రుచిలో పెద్దగా పట్టించుకోడని అనుకుంది. ఎలాగైనా ఈ కాకరకాయ కూర బాగా వండాలి అనుకుంటూ వంట ప్రారంభించింది. అయితే పగిలిన సీసాలోంచి బయటకు వచ్చిన దెయ్యం రాధని చూసి రాధా దేహంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇంతలో మనోహర్ ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి ప్రవేశించిన మనోహర్కి ఒక దెయ్యం వంట చేయటం చూసి చాలా భయపడ్డాడు. తన భార్య దెయ్యంగా మారిపోయి కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేస్తుండడంతో మనోహర్ భయపడిపోయాడు. అమ్మో, మా ఆవిడ దెయ్యం, మా ఆవిడ దెయ్యం అంటూ వీధిలోకి పరిగెత్తాడు. అయితే తన మిత్రుడు ప్రభాకర్ మనోహర్ని చూసి, ఏమైందిరా మనోహర్, ఎందుకంత కంగారుగా ఉన్నావు, ఎందుకలా పరిగెడుతున్నావు భయంతో? రే ప్రభాకర్, మా ఆవిడ దెయ్యం రా, అది పొయ్యిలో కాలు పెట్టి వంట చేస్తూ చాలా భయంకరంగా ఉందిరా, నేను చూసి చాలా భయపడ్డానురా. ఏంట్రా మనోహర్ నువ్వు మాట్లాడేది? మీ ఆవిడ దెయ్యంగా మారడం ఏంటి? జగన్మోహినిలా కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేయడం ఏమిటి? పద చూద్దాం అంటూ ఇద్దరు మనోహర్ ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తే రాధ మామూలుగానే ఉండి వంట చేస్తూ ఉంది. అది చూసిన మనోహర్ ఆశ్చర్యపోయాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ప్రభాకర్, అరే మనోహర్, ఏంట్రా ఇది, దెయ్యంగా మారిందన్నావు, కాళ్ళు పొయ్యిలో పెట్టిందన్నావు, పట్టపగలే మందు తాగి పీడకలు ఏమైనా కంటున్నావా అని తిట్టి ప్రభాకర్ వెళ్ళిపోయాడు. అయితే మనోహర్కి ఏమీ అర్థం కాలేదు. అదేంటి, నేను చూసినప్పుడు తను చాలా భయంకరంగా దెయ్యంగా ఉంది, ఇప్పుడేంటి ఇలా మామూలుగా ఉంది? అంటే ఇందాక నాదంతా భ్రమ, నిజంగా అలా లేదా అని అనుకుంటూ భయంతో ఇంటిలోకి వెళ్ళాడు. అయితే భోజనానికి కూర్చున్న మనోహర్కి రాధ అన్నం పెట్టి కాకరకాయ కూర వేసి వడ్డించి ఇచ్చింది. అయితే మనోహర్కి కంచంలో పుర్రెలు, రక్తం కనపడడంతో భయం వేసి బాబోయ్ అంటూ కంచాన్ని విసిరేశాడు. అది చూసిన రాధ తన భర్తకి ఎంతో ఇష్టమని కష్టపడి వండిన కూర అలా విసిరేయటంతో మీరెందుకు ఆ కూర అలా విసిరేశారు అని మనోహర్ని అడిగింది. అయితే మనోహర్కి మళ్ళీ అక్కడ కాకరకాయ కూర కనపడడంతో చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అది నేను పొలానికి నీళ్లు పెట్టడం మర్చిపోయా, వెళ్ళి పెట్టేసి వస్తా, మళ్ళీ కాసేపు ఆగితే కరెంటు పోతుంది, త్వరగా వెళ్ళాలి
పొలానికి వచ్చేసిన మనోహర్కి ఏం అర్థం కాలేదు. తన భార్యకి నిజంగా దెయ్యం పట్టిందా లేదా తనే భయపడుతున్నాడా అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. అయితే చీకటి పడింది. రాత్రి అయింది. మనోహర్, రాధ ఇద్దరూ పడుకున్నారు. అయితే నిద్రలో ఉన్న మనోహర్కి ఏవో ఊయల శబ్దాలు, ఎవరో మూలుగుతున్నట్టు, ఏడుస్తున్నట్టు వినిపించింది. లేచి చూస్తే తన భార్య లేదు. మనోహర్కి చాలా భయం వేసింది. వెనక నుంచి ఊయల శబ్దాలు, ఏడుపులు వినిపించడంతో కిటికీలోంచి చూశాడు. అయితే అక్కడ తన భార్య ఊయల ఊగుతూ ఏడుస్తూ ఉండడంతో మనోహర్ అది చూసి భయపడిపోయాడు. అయితే మళ్ళీ చూసేసరికి అక్కడ తన భార్య లేకపోవడంతో మనోహర్కి ఏం అర్థం కాలేదు. ఏమైపోయింది అని చూస్తుండగా మనోహర్కి తన వెనకాలే ఎవరో ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. దెయ్యం అతని వెనకే ఉండడంతో భయపడిపోయాడు. ఎవరు నువ్వు? నా భార్యలోకి ఎందుకు వచ్చావు? వద్దు వద్దు, నన్నేం చేయకు, నన్ను చంపొద్దు. ఆ ఏంటి ఇదంతా కళ? నిజంగా ఆ దెయ్యం నన్ను చంపిందేమో అని అనుకున్నా. అయితే కళ అని అనుకుని ఊపిరి పీల్చుకున్న మనోహర్కి తన పక్కన నిజంగానే రాధ లేకపోవడంతో భయం వేసింది. అయితే అప్పుడే ఏవో ఏడుపులు వినిపించాయి. కలలో జరిగినట్టుగానే నిజంగా వెనక నుంచి ఏడుపులు రావటంతో మనోహర్ భయంతో కిటికీలోంచి చూశాడు. అక్కడ తన భార్య లేదు. భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తను ఏమైపోయిందో అని వెతకటం మొదలుపెట్టాడు. రాధా, రాధా ఎక్కడున్నావు? రాధా, రాధా నువ్వెక్కడున్నావు? మనోహర్ తన భార్య కోసం వెతుకుతుండగా అతని భార్య దెయ్యం పట్టి ఊరి పొలిమేర ఒక నిర్మానుష్య ప్రాంతంలో నుంచుని ఏడుస్తూ మూలుగుతూ ఉండడం చూశాడు. అది చూసిన మనోహర్ చాలా భయపడ్డాడు. భయంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. రాధా, రాధా ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే ఒక్కదానివే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది రాధా? ఏం చేస్తున్నావు రాధా? మనోహర్ అలా దీపాన్ని కిందకేసి కొట్టేసరికి పెద్ద మంట రావటంతో రాధ ఆ అగ్నికి దెయ్యం వదిలేయటంతో